బిజినెస్ మ్యాన్ దామోదర్, అతని వైఫ్, 2 పిల్లలు బందీలుగా ఉన్నారు. ఎంతమంది మిలిటెంట్స్ ఉన్నారో తెలియట్లేదు. వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చిందా సార్? లేదమ్మారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటో కూడా చెప్పట్లేదు. ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదంటే లోపల ఎక్కువ మంది మిలిటెంట్స్ లేకపోవచ్చు సార్. మనం లోపలికి వెళ్దాం. రిస్క్ వద్దా అమరేంద్ర? బందీల్లో ఎవరి ప్రాణం పోయినా మనమే ఆన్సర్ చెప్పాలి. వేరే దారి ఆలోచించు. ఇంటి లోపల సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి అమర్, బట్ వాటిని హ్యాక్ చేయలేకపోతున్నాం. అందుకే లోపల విజువల్స్ తెలియడం లేదు. లోపల డోర్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి. సార్, వాట్ అబౌట్ టెర్రస్? పైనుంచి కూడా లోపలికి వెళ్ళలేం అమర్. ఆ డోర్ కూడా లాక్ చేసి ఉంది. సార్, ఈ బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఉందా? ఉందమ్మర్. మేము ఆల్రెడీ చెక్ చేశాం. లోపలికి వెళ్ళడానికి వేరే మార్గం లేదు. సార్, ఇదేంటి? టన్నెల్ అమర్. ఈ ఇంటికి ఇలాంటి టన్నెల్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియడం లేదు. దీని గుండా లోపలికి వెళ్ళలేమా? ఇది స్మాల్ టన్నెల్ అమర్. చాలా ఇరుగ్గా ఉంటుంది. చిన్నపిల్లలు మాత్రమే వెళ్ళగలరు. మేబీ పిల్లలు హైడ్ అండ్ సీక్ ఆడుకోవడానికి దీన్ని నిర్మించుంటారు. సార్, లోపలికి వెళ్ళడానికి ఒక వే దొరికింది. ఏంటది? ఈ టన్నెల్ చూడండి. ఇది బయట నుంచి సరాసరి లోపలి హాల్ వైపు వెళ్తుంది. బట్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళలేం కదా. చిన్నపిల్లలు వెళ్ళగలరు కదా సార్? పిల్లలా? ఎస్ సార్. ఎవరైనా ఒక చిన్నపిల్లకి కెమెరా కట్టి లోపలికి పంపిద్దాం. లోపల ఎంతమంది ఉన్నారన్నది తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అటాక్ చేద్దాం. కానీ చిన్నపిల్లలంటే రిస్క్ కదా మార్. ఎవరిని పంపిస్తాం? ఎవరో ఎందుకు సార్, నా చిన్న కూతురిని పంపిస్తాను. వాట్ ఆర్ యు మ్యాడ్ అమర్? నీ ఫ్యామిలీని రిస్క్ లో పెడతావా? సార్, ఈ దేశమే మన ఫ్యామిలీ సార్. దేశ ప్రజలందరినీ కాపాడడం మన బాధ్యత. కానీ నీ కూతురు? తను చాలా తెలివైంది సార్, ధైర్యవంతురాలు కూడా. తను ఈ పని చేయగలదు. మరి మీ మిస్సెస్ ఒప్పుకుంటుందా? నేను ఒప్పిస్తాను సార్. రిస్క్ తీసుకుంటున్నావు అమ్మార్. ఇంకొకసారి ఆలోచించు. నో సార్, దిస్ ఇస్ ద ఓన్లీ వే. మీరేం వరీ అవ్వకండి. రాథోడ్, ఇంటికి వెళ్ళి నేను చెప్పానని బుజ్జమ్మని తీసుకురా. సార్, అది బుజ్జమ్మ. మనం ఆపరేషన్ మధ్యలో ఉన్నాం రాథోడ్. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలి. బందీల్ని సేఫ్ గా విడిపించాలి. గో అండ్ గెట్ హర్. ఓకే సార్. అమర్, నువ్వు వస్తే ఏదో ఒకటి చేస్తావని తెలుసు, కానీ ఇంత రిస్క్ చేస్తావని అనుకోలేదు. నేను నా కూతురు ఇది చేయగలం సార్. యూ డోంట్ వరీ. చంబా, ఏంటి మనోహరి? అమర్ బయటున్నాడు. బాగి, రాథోడ్, బుజ్జమ్మ బయటికి వెళ్లారు. ఇంట్లో ఈ 3 పిల్లలు మనం మాత్రమే ఉన్నాం. ఏదైనా స్వీట్ చేసుకుందామా? అచ్చి, ఎప్పుడు తిండిగోలేనా? బుజ్జమ్మ బయటికి వెళ్ళింది అని ప్రచండకు ఫోన్ చేసి చెప్తే వాడు మళ్ళీ ఏదైనా ట్రై చేస్తాడేమో. ఆ పని చెయ్యి. ఫోన్ చెయ్యి. చెప్పు మనోహరి. ప్రచండ, అమర్, బాగి, రాథోడ్, బుజ్జమ్మ బయటికి వెళ్ళిపోయారు. ఇంట్లో నేను, చంబా, 3 పిల్లలు మాత్రమే ఉన్నాం. ఏదైనా అవకాశం ఉంటే ఉపయోగించుకో. బయటికి వెళ్ళిన బుజ్జమ్మని ఏదో ఒకటి చేయి. చేయాల్సింది బుజ్జమ్మని కాదు, అంజు పాపని. ఏమంటున్నావు? ఈ అవకాశం గురించి నాకు ఇందాకే తెలిసింది. ఇప్పుడు నా గురి బుజ్జమ్మ కాదు, అంజు పాప. అవునా? అంజుని తీసుకొని బయటికి రండి. సరే,
అయితే ముగ్గురు పిల్లల్ని తీసుకొని మేము పార్క్ వస్తాం. ఓకేనా? ఓకే డాడీ, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్. ఆఫీసర్, కెమెరా ఇవ్వండి. మేమందరం ఇక్కడే ఉంటాం. నువ్వు జాగ్రత్తగా లోపలికి వెళ్ళి రావాలి. అలాగే డాడీ. బుజ్జమ్మకేం కాదు కదా సార్? నన్ను నమ్ము బాగి. మళ్ళీ చెప్తున్నా, బుజ్జమ్మ ఒంటి మీద చిన్న గీత కూడా పడనివ్వను. జాగ్రత్త బుజ్జమ్మ. భయపడకమ్మా, డాడీ ఉండగా నాకేం కాదు. నేను ధైర్యంగా ఉన్నాను, నువ్వు కూడా ధైర్యంగా ఉండు. అది అది బుజ్జమ్మ అంటే. అమరేంద్ర, మనం ఇలా చేస్తున్నట్టు బయట ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా ప్రెస్కి, మీడియాకి అస్సలు తెలియకూడదు. తెలిస్తే చిన్నపిల్లని రిస్క్లో పెట్టామని పెద్ద ఇష్యూ చేస్తారు. ఎస్ సార్, ఆపరేషన్ సక్సెస్ అయిందని మాత్రమే అందరికీ తెలుస్తుంది. మిగతాదంతా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఓకే, గో హెడ్. బుజ్జమ్మ,